పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో పిసిసి జనరల్ సెక్రటరీ ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డి తోటి ఉన్నాము. అక్టోబర్ 2వ తారీఖు అదే రోజు గాంధీ జయంతి, అదే రోజు దసరా, అదే రోజు వైన్స్ బంద్ ఉన్నాయి, మాంసం బంద్ ఉంది. మరి పండుగ ఎలా జరుపుకోనున్నారు, మరి ఎలా జరగబోతుంది? మరి తమ్ముడు, ఫస్ట్ గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధి ఉంది. ఒక్కరోజు తినకపోతే తెలంగాణ ప్రజలకు ఏమి కాదు. తెలంగాణ ప్రజలు కంపల్సరీ ఒకరోజు ముందు తింటాం, లేదంటే నెక్స్ట్ డే తింటాము. తెలంగాణ ప్రజలకు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు పండుగనే. ఆ రోజు లేదు అని మనం బాధపడాల్సిందే ఉంది. ఇప్పుడు అక్టోబర్ గాంధీ జయంతి అనేది మనం గుండెల్లో పెట్టుకొని చేసుకుంటాం. అది ఆటోమేటిక్గా ఎవరమైనా చేసుకుంటాం. ప్రతి చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల నుంచి అందరికీ కూడా తెలుసు. అయ్యో అని ఏముంది, తెల్లారు చేసుకుందాం, లేదంటే ఒకరోజు ముందు చేసుకుంటాం. దాన్ని కూడా పెద్ద రాజకీయాలు చేయడం ఏముందా? ఓ రోజు ముందు చేసుకుంటారు పండుగ. కొంతమంది, చాలామంది శనివారాలు, శుక్రవారాలు ఇట్లా తినరు, తెల్లారు ఆదివారం నాడు చేసుకుంటారు. దాని ఏముంది, 30వ తారీఖు చేసుకుందాం, లేదంటే 1st తిందాం, 3వ తారీఖు తిందాం. 4 గదా స్కూల్ ఓపెన్ అయ్యేది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పండుగనే ఉంటుంది తమ్మి. దాని గురించి మనం ఆలోచించి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. అది కూడా మనము తాగుడు తిండి గురించి ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. ఇవాళ అందరం కూడా, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తాగాలి ఊగాల, బిర్యానీలు తాగాలి ఊగాలని ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన మనం ఎలా ముందుకెళ్ళాలి, చేసిన అప్పులు ఎట్లా తీర్చుకోవాలి, ఇంత 1,00,000 కోట్ల అప్పులు చేసిపోయారు, దగ్గర 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు, అప్పులు ఎట్లా తీర్చుకోవాలని ఉంది. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే, రైతన్నలు ఎప్పుడు మంచుకుంటే అప్పుడే పండుగ. దసరా పండుగ అనేది 3 రోజులు చేసుకుంటాం మనం, తెలంగాణ సాంప్రదాయం. ఒక రోజు తినకపోతే నెక్స్ట్ డే తింటాం. దాంట్లో ఎలాంటిది లేదు. తప్పకుండా గాంధీ తాతను మనం గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన సత్యాగ్రహం చేసిండు. గాంధీ తాత అంటే అక్టోబర్ గాంధీ జయంతి అంటే అందరము నిష్టగా ఉంటాము. ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇవాళ ఆయన లేకపోతే స్వతంత్ర పోరాటం ఎక్కడిది, ఆయన లేకపోతే ఈరోజు సత్యాగ్రహం ఎక్కడిది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మనం అందరం చిన్న నుంచి పెద్ద వరకు కూడా మళ్ళీ తెల్లారి తిందాం, లేదంటే ఓ రోజు ముందు చేసుకుందాం. ఏముందాడా?